శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కొలువు తీరిన మహిమాన్వితమైన ఆలయం కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళేశ్వరాలయం. ఈ స్వామిని ఆంధ్ర వల్లభుడు, ఆంధ్ర నాయకుడు, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనే పేర్లతో కూడా పిలుచుకుంటారు. పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ దివ్యక్షేత్రంలో వెలసిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కొలువు తీరిన ఈ ఆలయం గురించిన విశేషాలు ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. కలియుగంలో పాపభారాన్ని తగ్గించేందుకు బ్రహ్మదేవుడి కోరిక మేరకు స్వామి ఇక్కడ అవతరించాడని భక్తుల విశ్వాసం. ఈ పరమార్థం కోసమే బ్రహ్మదేవుడు స్వామిని ఇక్కడ సాక్షాత్తు విష్ణువు రూపంలో కొలువు తీరమని ప్రార్థించాడని స్థల పురాణం చెబుతోంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూత భృద్భావో భూతాత్మ భూత భావనః. ఈ విశాల విశ్వం అంతటా నిండినవాడే శ్రీ మహావిష్ణువు. అఖిల భువనాలకు ఆయనే ప్రభువు. సమస్త విశ్వాన్ని భరించేవాడు, పోషించేవాడు ఆయనే. ఆ దివ్యమూర్తి స్వస్వరూపంతో సాక్షాత్తు వైకుంఠనాథుడిగా శ్రీకాకుళాంధ్ర శ్రీ మహావిష్ణువుగా వెలసిన దివ్యక్షేత్రం కృష్ణా జిల్లా ఘంటసాల సమీపంలో ఉన్న శ్రీకాకుళం. కలియుగం ప్రారంభంలోనే స్వామి ఉన్నట్టుగా బ్రహ్మాండపురంలోని నారద సంహిత చెబుతోంది. శ్రీ వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ప్రార్థన మేరకు వెలిసిన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశాల్లో 57వ దివ్య దేశంగా కీర్తింపబడే దివ్యక్షేత్రమిది. పచ్చటి ప్రకృతి అందాల నడుమ కృష్ణవేణి తీరంలో విరాజిల్లుతున్న దివ్య దేశమిది. కృష్ణానది ముఖద్వారంలో ఉన్న తూర్పు తీర గ్రామం శ్రీకాకుళం. కలియుగంలో పాపాలను హరించేందుకు బ్రహ్మ ప్రార్థనపై స్వామి ఇక్కడ శాతవాహన రాజుల కాలంలో నిజస్వరూపుడై నదీ గర్భంలో వెలిశాడు. అప్పట్లో ఈ గ్రామం ఓ చిన్న ద్వీపంగా ఉండేది. కాలక్రమంలో నదీ గర్భంలో ఉన్న గ్రామం పదే పదే నీటిలో మునిగిపోవడంతో స్వామివారిని చోళరాజులు ఈ శ్రీకాకుళం గ్రామానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. మొదట్లో ఈ ప్రాంతాన్ని సిరికొలను అని పిలిచేవారు. కాలక్రమంలో అది శ్రీ మహాలక్ష్మి పేరును కూడా కలుపుకొని శ్రీకాకుళమయ్యింది. స్వామి శ్రీకాకుళేశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడు. నారాయణతే నా
4వ శతాబ్దంలో ఆంధ్రులు శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్ర మహావిష్ణువు ఆలయాన్ని నిర్మించారు. ఈ స్వామి శాతవాహనుల కులదైవంగా ప్రసిద్ధి పొందాడు. స్వామికి ఇక్కడ ప్రథమంగా ఆలయాన్ని నిర్మించిన తరువాత ఓ 1000 ఏళ్ల పాటు అదృశ్యమయ్యాడు. తరువాత ఒడిషా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మకు స్వప్నంలో దర్శనమిచ్చి తాను ఉన్న ప్రదేశాన్ని తెలిపాడు. ఆయన వెంటనే స్వామి విగ్రహాన్ని వెతికి తీసుకొచ్చి శ్రీకాకుళంలో పునఃప్రతిష్ఠించాడు. ఈ దేవాలయ ప్రాంగణంలోనే 12, 13వ శతాబ్దాల నాటి 30 శాసనాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. 5వ శతాబ్దంలో ధరణికోట ప్రభు అయిన త్రిచనుడనే పల్లవుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. చోళరాజు అనంత దండపాలుడు రాజగోపురాన్ని నిర్మించాడు. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయలు కళింగ దేశంపై దండెత్తడానికి ముందు ఈ స్వామిని ఆరాధించి విజయాన్ని సాధించాడు. స్వామి ఆనతిపై రాయలవారు ఈ ఆలయ ప్రాంగణంలోని ఆగ్నేయం మూలలో ఉన్న 16 స్తంభాల మండపంలో కూర్చొని ఆముక్త మాల్యద గ్రంథాన్ని రచించాడు. శ్రీకృష్ణ దేవరాయలు ఈ స్వామిని ఆరాధించినట్టుగా తెలిపే 32 శాసనాలు ఈనాటికి ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకు కనిపిస్తాయి. ఆధునిక కాలంలో శిథిలమైన తరతరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి నిందాస్తుతితో ఓ శతకాన్ని రచించాడు. నిన్ను నీవే కాపాడుకోలేవా ప్రభు అంటూ స్వామికి ఆయన ఆర్తితో మొరపెట్టుకున్నాడు. ఆ శతకం ప్రేరణతో దేవరకొండ ప్రభువులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. యస్య స్మరణ మాత్రే చ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. స్మరించినంత మాత్రానే జన్మ సంసార బంధాల నుండి విముక్తి కల్పించే చల్లని దైవం శ్రీ మహావిష్ణువు. కలియుగంలో ఈ భూమిపైన ఆలయాన్ని స్వస్వరూపంలో కొలుచుకొని తరించే భాగ్యాన్ని కల్పించిన దివ్యక్షేత్రం శ్రీకాకుళం. తరతరాలుగా ఆంధ్రుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న ఈ స్వామిని రాజాధిరాజులెందరో సేవించుకొని తరించారు. ఈ ఆలయ నిర్మాణానికి సముద్ధరణకు కృషి చేసి తమ భక్తిని చాటుకున్నారు. అనేక మంది హిందూ రాజుల పాలన అనంతరం ఈ ప్రాంతం కొంతకాలం పాటు నిజాం నవాబుల పాలనలోకి వెళ్ళింది. ఆ సమయంలో ఎందరో రాజాధిరాజులు సేవించి తరించిన ఈ ఆలయం ప్రభావాన్ని కోల్పోయింది. స్వామిని సేవించి తరించడానికి ఇక్కడికొచ్చిన కాసుల పురుషోత్తమ కవి ఆలయం స్థితిగతుల్ని చూసి చలించిపోయాడు. నీ ఆలయాన్ని నీవే రక్షించుకోలేవా ప్రభు అంటూ నిందాస్తుతితో ఓ శతకాన్ని రాశాడు. కాసుల పురుషోత్తమ కవి రాసిన శతకాన్ని చదివి ప్రేరణ పొందిన దేవరకొండ ప్రభువైన యార్లగడ్డ కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడు. ఇప్పటికీ చల్లపల్లి జమీందారులైన యార్లగడ్డ వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. పూర్వం ఈ ప్రాంతమంతా వనాలతో నిండి ఉండేది. ఇక్కడున్న నిశుంభుడు అనే రాక్షసుడు మునులను ఋషులను పీడించేవాడు. వాళ్ళంతా వెళ్లి కళ్యాణి నగరాన్ని పాలించే ఆంధ్ర నాయకుడిని శరణుజొచ్చారు. ఆయన నిశంభుడిని వధించి
శ్రీకాకుళంలోనే రాజధానిని ఏర్పాటు చేసుకొని సుభిక్షంగా పాలించాడని, ఆయనే అర్చావతారమూర్తిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడని మరో పౌరాణిక చారిత్రక కథనం కూడా ప్రచారంలో ఉంది. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. సృష్టి స్థితి లయాలకు మూలమైన శ్రీ మహావిష్ణువు భూత భవిష్యత్తు వర్తమానాలకు ప్రభువు. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ ఆయన సంకల్పమే. ఆచరించే వ్యక్తి ఆధారం, నిమిత్తం, సాధనం. ఆచరింపజేసే అంతరాత్మ స్వరూపమైన ఆయనే సమస్తానికి మూల కారణం. సువిశాలమైన ప్రాంగణంలో భక్తి భావాలను మేల్కొలిపే పరమ పవిత్రమైన ఆలయం శ్రీకాకుళాంధ్ర శ్రీ మహావిష్ణువు ఆలయం. స్వామిని సేవించుకుని తరించేందుకు ప్రాకార ముఖద్వారాన్ని దాటుకొని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు 4 అంతస్తుల రాజగోపురం సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఈ రాజగోపురం ముందున్న ధ్వజస్తంభం చెంత గరుడాళ్వార్ మందిరం ఉంటోంది. ఆలయ ప్రాంగణంలో ఓ వైపున నిత్యాగ్నిహోత్ర మండపం కనిపిస్తోంది. ఈ విధంగా నిత్యాగ్నిహోత్రం కలిగిన ఆలయం మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటేనని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రధాన ఆలయ రంగమండపం, ముఖమండపం గర్భాలయంగా 3 అంతరాల్లో ఉంటోంది. రంగమండపం కాకతీయుల కాలం నాటిదని చెబుతారు. ఈ మండప ప్రవేశ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారు. గడపకి ఇరువైపులా పూర్ణ కుంభాలుంటాయి. ఈ ఆలయ విమానానికి భద్రకోటి విమానమని పేరు. దీనిపై సుదర్శన చక్రం కొలువుతీరి ఉంటోంది. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న గోడలపై వినాయకుడు, విష్ణువు అవతారాలు, శిల్పాలు చిన్న చిన్న గుళ్లల్లో కనిపిస్తాయి. రంగమండపంలో కాకతీయ, విజయనగర శిల్ప కళారీతులు కనిపిస్తాయి. ఈ మండపంలోనే భాగ్యలక్ష్మి అమ్మవారు ఉత్తరాభిముఖంగా కొలువుతీరి ఉంటోంది. ఎదురుగా ఉత్తరం వైపున ఉన్న గోడలో ఓ చిన్న గూట్లో అంజలి ఘటించి నిలిచిన భక్తాంజనేయుడు కనిపిస్తాడు. ఈ 2 మూర్తులు కాకతీయుల కాలం నాటివి. గర్భాలయానికి పైకి మాత్రం గోడలో ఒకేలా ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ లోపలి వైపున మాత్రం ఒక రాయికి మరొక రాయికి సంబంధం ఉండకపోవడం అలనాటి నిర్మాణ చాతుర్యానికి, నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. శివకేశవుల భేదాన్ని చాటుతూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుగా వైకుంఠనాథుడు కొలువు తీరిన ఈ క్షేత్రానికి ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జునుడు క్షేత్రపాలకుడిగా ఉండటం విశేషం. శ్రీకృష్ణ లీలా తరంగిణి, వల్లభాభ్యుదయం, క్రీడాభిరామం లాంటి గ్రంథాల్లో ఈ క్షేత్ర మహిమ, ఇక్కడ జరిగే ఉత్సవాల విశేషాలు, వైభవం కనిపిస్తాయి. జాతకపరమైన దోషాల నివృత్తి కోసం జ్యోతిషవేత్తలు కూడా శ్రీకాకుళేశ్వరుడి దర్శనం చేసుకోమని సూచించడం మరో విశేషం. గర్భాలయంలో స్వామి 7 అడుగుల దివ్య కృష్ణ శిలా విగ్రహ రూపుడై, చతుర్భుజుడై 2 చేతుల్లో శంఖ చక్రాలను ధరించి, మరో 2 చేతుల్లో కమలాన్ని,
గదను ధరించి వెండి కిరీటంతో తిరునామాలతో నయనానందకరంగా భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారికి కవచం, మకర తోరణం, బంగారు ప్రభలను విరజిమ్ముతూ ఉంటాయి. స్వామివారి తల వెనుక భాగాన కృష్ణశిలా విగ్రహంలో దశావతారాలను భక్తులు దర్శించుకొని మైమరిచిపోతారు. పాదాలను స్పృశించేంత పొడవైన సాలగ్రామాల మాలతో, పుష్పహారాలతో స్వామి ప్రసన్న వదనుడై కోరి సేవించవచ్చిన భక్తులపై అపారమైన కరుణా రసవృష్టిని కురిపిస్తాడు. స్వామివారి పాదాల చెంత ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. స్వామివారికి ఎడమవైపున చోళరాజులు రాజ్యలక్ష్మి అమ్మవారిని కూడా ప్రత్యేక ఉపాలయంలో ప్రతిష్ఠించారు. గర్భాలయం ప్రక్కనే ఆళ్వార్ల సన్నిధిలో చెన్నకేశవ స్వామి ఆలయం కూడా ఉంటోంది. నదీ గర్భంలో ఆలయం ఉన్నప్పుడు అక్కడ పూజలందుకున్న దైవం ఈ చెన్నకేశవ స్వామేనని స్థానికులు చెబుతారు. శివకేశవుల అభేదానికి ప్రతీకగా శ్రీకాకుళాంధ్ర శ్రీ మహావిష్ణువు ఆలయానికి క్షేత్రపాలకుడైన ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున స్వామి ఆలయం రోడ్డుకు అవతల ప్రధాన ఆలయానికి దక్షిణ భాగంలో ఉంటుంది. సదానంద తీర్థుల తపస్సుకు మెచ్చి ఒక్క రాత్రి వ్యవధిలోనే దర్శనమిస్తాడు కనుక ఈయనకు ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జునుడనే పేరొచ్చింది. అయ్యవారి పక్కనే ఉన్న ఉపాలయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి రూపంలో బ్రహ్మరాంబిక కొలువై ఉంటోంది. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో కనుగుణ గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అకలే కాచిమైన గుట్టని మూడు కల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర. శ్రీకాకుళాంధ్ర శ్రీ మహావిష్ణువు ఆలయానికి సమీపంలోనున్న కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శిస్తే పాప పరిహారమవుతుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారికి, ద్వాదశి రోజు పుట్టిన వారికి, జాతకంలో బుద్ధుడి స్థానం నీచలో ఉన్నవారికి, ఈ నక్షత్రాలకు తిథికి ఈయన అధిపతి కనుక సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన స్వామి ఇక్కడ వెలిశాడు కనుక విశేష పరిహారంగా జ్యోతిష్యవేత్తలు ఈ స్వామిని దర్శించుకొని సేవించుకోమని సూచిస్తారు. స్వామికి మొక్కుకుంటే అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా కోరికలు తీరుతాయని ప్రతీతి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఏటా ఫిబ్రవరి 11వ తేదీన శ్రీకృష్ణ దేవరాయల ఆగమనాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ ప్రత్యేక ఉత్సవం జరుగుతోంది. ఈ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. ఆలయ దర్శన వేళలు ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటోంది. ఇక ప్రయాణ సౌకర్యాలు విజయవాడ నుండి శ్రీకాకుళానికి కొడాలి మీదుగా బస్సులో రావచ్చు. భక్తజన వల్లభుడు, ఆర్తత్రాణ పరాయణుడు, దేవాదిదేవుడు అయిన శ్రీ వైకుంఠనాథుడు ఆంధ్రుల తొట్టతొలి రాజధాని అయిన శ్రీకాకుళములో స్వయంభువుగా వెలిసి భక్తుల్ని కరుణిస్తున్నాడు. పాప పంకిలమైన కలియుగంలో ఆర్తులను, సాధుజనులను, భక్తులను ఆదుకుంటూ ఆర్తత్రాణ పరాయణుడై విరాజిల్లుతున్నాడు. ఈ స్వామి కరుణ అపారం, దయ అనంతం. చర్మ చక్షువులతో దర్శించుకున్న వారి పుణ్యమే పుణ్యం. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వినరో భాగ్యము విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెనుబలమిదివో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, వెనుబలమిదివో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.